జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. చాలామంది మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఈ కాలంలో మంచి గురువుల కంటే ఫేక్ గురువులు చాలామంది ఎక్కువైపోయారు. మరి గురువుని పట్టుకొని నవ్విపోతే ఆ ఫేక్లా పడ్డామనుకోండి, ఫేక్లా బారిన పడితే మనం మూసపోతాము అనేది వాస్తవము. కాబట్టి ఎవరు మంచి వారిలో నిజమైనటువంటి సద్గురువులు ఎవరు ఫేక్లో అనేది తెలియని కాలం ఇది. అసలు గురువు అవసరమా? ఈ రిస్క్ తీసుకునే బదులు గురువు లేకుండా సొంతంగా మన మార్గంలో మన తోచిన విధంగా మనకున్న తెలివితేటలను బట్టి, మనకున్న నాలెడ్జ్ని బట్టి మనం సొంతంగా గురువు అవసరం లేకుండా మనకే లైఫ్ లీడ్ చేయవచ్చు కదా. ఈవెన్ ఆధ్యాత్మిక మార్గంలో కూడా సొంతంగా మన తోచిన విధంగా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు కదా అనే ప్రశ్నలు కూడా చాలామందికి ఉన్నాయి ఈ కాలం లోపల. అయితే దీనికి ఆన్సరు మనము సొంతంగా ఇవ్వడానికి వీలేదండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం కార్యాకార్య వివస్థితవు అని శ్రీమద్ భగవద్గీతలో పట శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిండు. దేనికైనా కూడా రైట్ రాంగ్ నిర్ణయించేది శాస్త్రమే ప్రమాణం అని చెప్పిండు. దానికి ఆన్సర్ అంటే శాస్త్రం ఇది చెప్పింది అంటే అది రైటు, శాస్త్రం అది చెప్పలేదంటే అది రాంగ్ అనమాట. అది రాంగ్ అంటే మనం రైట్ రాంగ్ నిర్ణయించుకోవాల్సింది దేని మీద? మన సొంత తెలివితేటల మీద కాదు. దానికి శాస్త్రమే ప్రమాణం అని శ్రీమద్ భగవద్గీతలో పట కృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పిండు. దానికి ఇంకొక ఉదాహరణ మనం శ్రీ మహాభారతంలో పట కౌరవులు చేసే దౌర్జన్యాలకు వీళ్ళని కుట్రమని వాళ్ళని అడవి లోపల వాళ్ళని లక్క ఇంటి లోపల పెట్టి తగలబెట్టాలని ప్రయత్నం చేశారు. విదురుడు చిన్న ఒక కోడ్ సందేశాన్ని పంపించడం వల్ల పాండవులు ఆ లక్క ఇంటి నుంచి మెలకువగా ఉండి వాళ్ళు ఒక సొరంగ మార్గం ముందుగానే తవ్వుకొని పెట్టుకుంటారు రెడీగా. ఎప్పుడైతే వాళ్ళకి భీముడు కాపలా ఉంటుంటారు రాత్రిపూట నిద్రపోకుండా. ఈ మహాభారతం స్టోరీ సినిమాలు చూసినా తెలుస్తుంది. కాకపోతే సినిమాలో డీటెయిల్స్ ఎక్కువ ఉండే అనుకో. అయితే భీముడు మెలకువగానే ఉంటాడు. ఎవడైతే లక్కాని కాలుపెట్టడానికి వచ్చాడో అంతమందికే ఆయన సొరంగ మార్గం తవ్విపెట్టిండు. దానిలో మిగతా పాండవులందరూ ఉంచుతారు. వాడిని సాక్ష్యం దొరకదు కదా, తగలబెట్టడానికి వచ్చిన ఆ మంటలో వేసేస్తాడు. వాడు చచ్చిపోతాడు. భీముడు హ్యాపీగా వాళ్ళు ధర్మ, అర్జున, నకుల, సహదేవ వాళ్ళ అమ్మ కుంతి తీసుకొని మంచిగా సొరంగ మార్గంలో లోపల అడవిలోకి బయటికి వెళ్ళిపోతారు. సొరంగ మార్గం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి వాళ్ళు ఆ రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో లోపల వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంటారు అనమాట. ఎందుకంటే చాలా దూర ప్రాంతానికి వెళ్ళాలి మనము. ఎందుకంటే కౌరవులు ఎప్పుడు కుట్ర పడుతూనే ఉంటారు. మీకు ప్రతిరోజు కూడా మీకు గండము, మీకు ప్రమాదాలు ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని విదురుడు వాళ్ళకు సందేశం పంపించాడు. కోడు సందేశం పంపించాడు ధర్మరాజుకు. వాళ్ళు అడవిలో వెళ్తున్న సమయం లోపల వాళ్ళు ఒక నదీ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారనమాట. అక్కడ ఆ అర్ధరాత్రి సమయం లోపల నది లోపల ఒక చిత్రరథుడు అనే ఒక గంధర్వుడు తన యొక్క భార్యలు ఉంటారు, వాళ్ళతో కలిసి జలక్రీడలు స్విమ్మింగ్ చేసుకుంటా మంచి సరదాగా భార్యతో గడుపుతూ ఉంటాడు అనమాట. అప్పుడు వీళ్ళు నది పక్కన వెళ్తుంటే ఆ చిత్రరథుడు కాస్త కోపం వచ్చి నీళ్ళ నుంచి బయటకు వచ్చి అరుస్తాడనమాట. ఇది అర్ధరాత్రి సమయము, ఇది పెద్ద అడవి, పైగా అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశము. ఇక్కడ సామాన్య మానవులు రాత్రి సమయంలో వెళ్ళకూడదని మీకు తెలియదా? ఇక్కడ నేను నా భార్యతో కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తానంటే డిస్టర్బ్ చేస్తావా అని చేస్తారా మీరు అని కోపంగా అరుస్తాడనమాట. అప్పుడు అర్జునుడు ఏం చెప్తాడంటే, మీరు అన్నట్టు కరెక్టే, సామాన్య మానవులు వెళ్ళకూడదు, కానీ మేము సామాన్య మానవం కాదు అని అర్జునుడు వాళ్ళకు చిత్రరథునికి సమాధానం చెప్తాడు. మీకు నా సంగతి తెలియదు, నేను అసలు మహామాయావిని, నాకు అనేక మంత్రశక్తులు వస్తాయి, నాకు ఇంద్రజాల మహేంద్రజాల శక్తులన్నీ వస్తాయి, నాకు అనేక దివ్యాస్త్రాలు వచ్చు, అనేక శస్త్రాలు అస్త్రాలు అన్నింటినీ కూడా నాకు బాగా వచ్చు, ఎక్స్పర్ట్, నేను మహావీరుడిని, నాతో చచ్చిపోతారు అనవసరంగా అంటాడు. అర్జునుడు క్షత్రియుడు ఊరుకుంటాడా? వెంటనే చిత్రరథుడు బాణాలు వేస్తుంటే అర్జునుడు అన్నింటినీ కూడా వాటిని ఉపసంహరణ చేసి యూటిలైజ్ చేసి పడుస్తాడనమాట. చేసి అగ్నేయాస్త్రాన్ని వేసి చంపకుండా బంధించాడు అనమాట. చిత్రరథుడు వాళ్ళ అన్నయ్య ధర్మరాజు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకొని, మీరు సామాన్యులు కాదు, మీరు నన్ను వదిలేయండి అని బతిలాడుకుంటే, ధర్మరాజు చాలా మంచి మాట కదా, శాంతి స్వభావుడు కదా, క్షమాపణ కోరుకోగానే అతను వదిలేసే, ఈ పాపం తెలియదు,
తెలియక అనవసరంగా అతను మన మీదకి వచ్చాడు, క్షమాపణ కొడుకున్నప్పుడు అతను వదిలేయాల్సిందే అని చెప్పి వదిలేస్తాడు. అర్జునుడు కూడా అతను వదిలేస్తాడు అన్నగారు చెప్పగానే. అప్పుడు వాళ్ళకు అతని చిత్రరథుడు మీకు మంచి మహావిధి ఇస్తానంటాడు అనమాట. అంటే నేను తీసుకోను, మా గురువులు ఏం అవసరమో మా గురువులు ఇస్తారు, మా గురువులు ఇచ్చేది తీసుకుంటాను తప్ప వేరే వాళ్ళు ఇచ్చేది ఏం తీసుకోమని అర్జునుడు అంటాడండి. అంటే ఎంత గ్రేట్ చూడండి, గిఫ్ట్ ఇస్తారంటే కూడా తీసుకోడు. కానీ చిత్రరథుడు మాత్రం నాకు అగ్నియాస్త్రం లేదు, వేరే అస్త్రం ఉన్నాయి కానీ అగ్నియాస్త్రం రాదు నాకు, మొత్తం అగ్నియాస్త్రం అయితే ఇక్కడ ఏదైనా మొత్తం భస్మం అయిపోతుంది కదా, మంటలు వచ్చేసి మొత్తం అది ఊరైనా దేశం కానీ లక్షల కోట్ల మంది ఎంతమందినా ఎన్ని ఊరైనా భస్మం చేయగలుగుతుంది, అంత అంత అగ్ని ఉరుస్తుంది అనమాట అగ్నియాస్త్రం నుంచి. అగ్నియాస్త్రం లేదంటే అగ్నియాస్త్రాన్ని ఆయనకు ఉపదేశం ఇస్తాడనమాట, అగ్నియాస్త్రాన్ని ఇస్తాడు, ఆ విద్యను కూడా ఇచ్చేస్తాడు అర్జునుడు చిత్రరథునికి. అప్పుడు చిత్రరథుడు సరే మీరు నాకు ఇంత గొప్ప విద్య ఇచ్చారు, మీరు నాకు గురువులాగా బంధువు కూడా, నాకు ఇప్పుడు మిత్రుడు బంధువు గురువు అయిపోయారు నాకు అగ్నియాస్త్రం ఇచ్చేసి, మీరు గిఫ్ట్ తీసుకోవాలంటున్నారు కాబట్టి కనీసం ఒక మంచి సలహా చెప్తాను మీకు అని చెప్పి, ఇప్పుడు మీరు 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 మీ సొంత ఊరు నిలిచిపెట్టి మీరు అందరికీ బంధువులకు మిత్రులు అందరూ దూరం అయిపోయి మీరు ఒంటరిగా వెళ్ళిపోతున్నారు అడవి లోపల, మీ సోదరులు మీ అమ్మతో కూడా కలిసి, మీకు ఎవరు తోడు లేరు. ఈ సమయంలో మీకు తోడుగా ఉండవలసింది గురువే, మీకు గురువు అవసరం ఉన్నది. ఇప్పుడు మీకు కంపల్సరీ ఇప్పుడు మీకు ఒక గురువుని ఫస్ట్ కావాలి, మీకు ఒక గురువుని ఎన్నుకొని ఆ గురువు యొక్క చెప్పిన సలహా ప్రకారంగా ఆయన నీడలో మీరు ముందుకు వెళ్ళండి. ఇప్పుడు మీ జీవితంలో అన్ని కష్టాల నుంచి బయటపడి చివరికి మీ జీవితంలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు అని చెప్తాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము మళ్ళీ ఒక కొత్త గురువుని ఎలా ఎన్నుకుంటాము, ఎక్కడికి పోతాము అంటే, ఆ చిత్రరథుడు గంధర్వుడు కదా, గంధర్వలోక దేవతాలోకాన్ని నుంచి వచ్చినవాడు కాబట్టి నాకు తెలుసు మీకు గురువుగారిని మీకు ప్రస్తుతం ఇప్పుడు మీ ఉన్న సమయంలో పట్ల మీకు గురుగారు బ్రహ్మగారు ఆలోచిత నిర్ణయించబడిండు. ఒక గర్గముని అని ఉంటాడు, ఆయన 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 ఒక ప్రదేశం ఉంటాడు, తన నిరంతర తపస్సమాధిలో ఉంటాడు. ఆయన దగ్గర ఉండి ఆయన మొక్కి అడగగానే ఆయన వెంటనే ఒప్పుకొని అంగీకరించి మీకు గురువుగా ఉండడానికి ఒప్పుకుంటాడని చెప్తారు. ఇప్పుడు అతని సలహా మీద వాళ్ళు పాండవులు వెళ్ళి గర్గముని దగ్గర వెళ్ళి ఆయనను కాళ్ళ మీద మొక్కి ఆయన ప్రార్థన చేయగానే నేను ఇప్పుడు మీకు గురువుగా ఉంటాను అని అంగీకరిస్తున్నమాట. ఆయన చెప్పిన ప్రకారంగా వాళ్ళు జీవితము సాగుతుంది. అరణ్యవాసము 13 సంవత్సరాలు అరణ్యవాసము, అజ్ఞాతవాసం 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అన్నీ నడిచి చివరికి మహాభారత యుద్ధం జరగడము, విజయం సాధించడము అవన్నీ జరుగుతాయన్నట. ప్రతి సమయంలో, ప్రతి కష్టంలో, ప్రతి ప్రాణ ప్రమాదంలో, అత్యంత ప్రమాదాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళను సలహా ఇచ్చి వాళ్ళు ఏం చేయాలి అని వాళ్ళకు ఒక ఇంటి పెద్దగా ఉండి వాళ్ళతో పాటు 12 అరణ్యవాసంలో కూడా ఆయన తోడుకుంటాడు గురువు. అటువంటి గురువు, ఎందుకంటే ఆయనకు ఫ్యామిలీకి ఇట్లా ఏముంటుంది, అట్లా అనమాట. ఆయన గురువు, ఆయనకు కుటుంబం ఇట్లా ఏం లేదు, ఆయన వీళ్ళతో పాటు పెద్దగా దిక్కుగా వీళ్ళతో పాటు ఒక తండ్రిలాగా వాళ్ళతోని 12 సంవత్సరాలు వాళ్ళతో పాటు అడవిలో పడి ఉన్నాడు, ఉండి వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళని కాపాడి రక్షించిందనమాట. అంటే గురువు యొక్క అవసరం ఎంత ఉన్నది. గురువు అసలు ఈ ప్రపంచం చిత్రరథుడు అర్జునుడితో ఒక మాట అన్నాడు ఏంటంటే, గురువు లేకుండా ఈ ప్రపంచంలో ఒక్కరోజు ఉంటుంది ప్రమాదం అని చెప్పిండు అనమాట. గురువు లేకుండా, గురువుతో కనెక్షన్ లేకుండా, గురువుతో లింక్ లేకుండా మనం ఈ భూమి మీద ఉంటే అది మహాప్రమాదం అని చెప్పిండు. అది ఎప్పుడు మనము ఆయన యొక్క రక్షణ, ఆయన కవచం అనమాట, ఆయనకు ఆర్మర్ మనకు, ఆయన మన తోడు నిండా ఎప్పుడు ఉండాలి, గురువుతో ఎప్పుడు లింక్ ఉండాలి, గురువుతో లింక్ కట్టే ఎప్పుడు కాకూడదు, లేదు డేంజర్ అది అని చిత్రరథుడు అన్నాడండి. అర్జునుడితో అన్న మాట ఈ విషయం. ఈ మహాభారతము అనుశాసనిక పర్వంలో ఉన్నటువంటి విషయం, ఈ కథ. ఈ ఇన్సిడెంట్ మహాభారతంలో ఉన్నది. ఇప్పుడు మనము ఫేక్ గురువులు ఎంతోమంది ఉన్నారు. అయితే కొంతమంది మహా అవతార పురుషులు, సద్గురులు ఈ భూమి మీద ఎప్పుడు ఉంటారు. భారతదేశంలో ఎప్పుడు సద్గురులు, మహాపురుషులు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళను అనుసరించాలి. వాళ్ళు చెప్పిన మాటలని వాళ్ళని ఫాలో అయ్యి మనము ఈ జనన మరణ చక్రాల నుంచి మనం బయటపడవచ్చు. మాకు అంత ఆధ్యాత్మిక ఏమీ లేదు, మాకు మామూలుగా సంసారము, మా కష్టాలు తీరిపోయి మా పిల్లలు సెట్ అయితే చాలు, మా ఫ్యామిలీ మంచిగా సెట్ అయితే చాలు, అంతవరకు చాలు అనుకుంటే కూడా దానికి కూడా గురువు అవసరమే అని అన్ని మంచి మీకు కష్టాలు నష్టాలు జరిగినప్పుడు వాటిని ఎట్లా బయటపడాలి అని ఒక మంచి మాటలు చెప్తారనమాట. అటువంటి సద్గురువుల లోపల అగ్రగణ్యులు, ప్రస్తుతం సద్గురువుల లోపల ఎంతోమంది ఉన్నారు. దాని లోపల అవతార పురుషుడు శ్రీ శ్రీ శ్రీ
గణపతి సచ్చిదానంద స్వామీజీ మహారాజ్ అవధూత దత్తపీఠాధిపతి మైసూరులో ఉంటారు. వీరు 60 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక పర్యటనలు చేసి వారు ఈ దత్తపీఠం యొక్క శాఖలను వారు భారతదేశం లోపల అన్ని రాష్ట్రాల లోపల వారు ఏర్పాటు చేశారు, స్థాపించారు. ప్రపంచం లోపల అనేక దేశాల లోపల అవధూత దత్తపీఠాలు, దత్త మందిరాలు, ఆశ్రమాలు, శాఖలు, బ్రాంచులు ఉన్నాయన్నమాట. మరి వారు చేసిన కార్యక్రమం ఏంటిదంటే వారు శ్రీ భగవద్గీతను ప్రపంచవ్యాప్తంగా అపారంగా పరిచయం చేసి కొన్ని లక్షల మంది భగవద్గీత నోటికి బహాట చేసుకున్నారు. 700 శ్లోకాలు. ఏంటిది సెకండ్ చాప్టర్ థర్డ్ శ్లోకం చెప్పండి అనగా చెప్పేస్తారు అర్థంతో సహా అన్నమాట. 5th చాప్టర్లో కూడా 18 శ్లోకం ఏంటిది అంటే చెప్తారు. ఇట్లా వరల్డ్ గిన్నీస్ రికార్డు సంపించారు అనమాట. ఇది ఒకటేనా వాళ్ళ శాఖల పట అంతా అన్నదానం ఫ్రీ ఉంటుంది. ఉదయం లంచ్, రాత్రి మొత్తం అక్కడ కూడా మెడికల్ క్యాంపులు ఫ్రీ నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎప్పటికీ మన ఇండియాలో పట భారతదేశంలో పట అత్యంత మెడికల్ సర్వీస్ ఇచ్చేటువంటి ఇస్కాన్ లాగా బాగా గొప్పగా అంత మించి ఎన్నో రెట్లు ఎక్కువ సేవలు చేసినటువంటి అవధూత దత్తాపీఠము అనమాట. సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమూర్తి అని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మహారాజును వారిని వీరు సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమూర్తి, వీరు సద్గురు ఇప్పుడున్న గురువుల పట అగ్రగణ్యుడు అని ఎవరెవరో మామూలు వాళ్ళు చెప్పలేదు. మనకే చెప్తుంది ఎవరు మంచి గురువు అనేది మనం నిర్ణయించలేం కదా. అది మన కెపాసిటీకి సంబంధించింది కాదు. అది సాక్షాత్తు బుద్ధావతారమైనటువంటి దలైలామా గారు చెప్పిండ్రు. విశ్వమజీ చెప్పిండు. మన ప్రవచనకర్త లోపల నెంబర్ 1 టాప్ అయినటువంటి ప్రవచనకర్త లోపల అగ్రగణ్యులు చాకంటి గారు, లేకపోతే మన పద్మాకర్ గారు, పత్తిపతి పద్మాకర్ గారు సాక్షాత్తు అవతారమూర్తి, నాకు తండ్రి లాంటి వారని చెప్పిండు. శ్రీ స్వామీజీని పద్మాకర్ గారు నాకు తండ్రి, నాకు గురువు, నాకు దైవం, నాకు పెద్దన్న, అన్ని రకాల ఆయన చూసుకుంటా అని చెప్పిండు అనమాట. అట్లా చెప్పిండు. పుట్టపర్తి సాయిబాబా గారు కూడా వారు బాడీ డ్రాప్ చేసి వారు వెళ్ళిపోయే ముందు పుట్టపర్తి సాయిబాబా గారు ప్రస్తుతము అవతారమూర్తి ఇన్కార్ సద్గురు లోపల శ్రీ స్వామీజీని వారు అగ్రగణ్యులు అని తన దగ్గర ఇంపార్టెంట్ శిష్యులు, ముఖ్యమైన శిష్యులను శ్రీ మైసూరుకు పంపించిండు. స్వామీజీ దగ్గర మీరు వెళ్ళండి, నా తర్వాత మీరు ఆయనను అనుసరించండి అని పుట్టపర్తి సాయిబాబా గారు కూడా చెప్పడం జరిగింది. వారు చేసే కార్యక్రమాలు ఏంటిదంటే వాళ్ళు అన్ని శాఖల లోపల కూడా నిరంతరం యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. యజ్ఞాలు చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ యజ్ఞ హోమం యొక్క ధూమము వాయుమండలంలో వెళ్ళి ఆ కాలుష్యాన్ని నశింపజేస్తూ మన దేశంలో పడ మన దేశంలో పడ వానలు కురుస్తూ, అంతేకాకుండా అసురీ శక్తులు మన ధర్మాన్ని కంప్లీట్ నాశనం చేయాలనుకునేటువంటి వాళ్ళ యొక్క దుష్ట ప్రయత్నాలు కొంతన్నా ఆగుతున్నాయి, కొంతన్నా ఫెయిల్ అవుతున్నాయి. మనకి ఇంకా కొంత టైం దొరుకుతుందంటే కారణం యజ్ఞాల వల్లనే. అంతేకాదు యజ్ఞాలు చేయాలంటే కరెక్ట్ ట్రైన్డ్ వేదం చదివినటువంటి పండితులు అవసరం. అందుకనే వాళ్ళ ఈ దేశంలో పడ అనేక ప్రాంతాల్లో పడ వాళ్ళు వేద పాఠశాలలు పెట్టి పిల్లలకు రెసిడెన్షియల్ ఆశ్రమాలు పెట్టి వేదం నేర్పిస్తారన్నమాట. 12 years నేర్చుకోవాలి ఆ పిల్లల వాళ్ళు. 12 ఏళ్ళు వేదిక ట్రైనింగ్ చేసినాక వాళ్ళని ఎక్స్పర్ట్స్ చేసి అప్పుడు వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాల పడ భారతదేశంలో పడ కూడా యజ్ఞాలు వాళ్ళకి అపాయింట్స్ ఇచ్చి వాళ్ళకు నెలకు జీతాలు టీఆర్ అన్ని ఇచ్చి వాళ్ళ చేత ప్రపంచం అన్ని దేశాలలో పడ యజ్ఞాలు కూడా శ్రీ స్వామీజీ వారు చేపిస్తున్నారు. అంతేకాదు ఇంకో విశిష్టత ఏంటిదంటే వారు ఎవరిలో లేని గొప్ప విశిష్టత ఉన్నది. ఏంటిదంటే ఆయన స్వయంగా గొప్ప మహా సంగీత విద్వాంసుడు. తనే స్వయంగా కంపోజ్ చేసి తనే రాగాలు మొత్తం మన శాస్త్రీయ సంగీతంలోని అన్ని రాగాల లోపల కీబోర్డ్ మీద వీణ అన్ని రకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ వాళ్ళు స్వయంగా సింగింగ్ చేస్తారు, పాడతారు, స్వయంగా మ్యూజిక్ ప్లే చేస్తారు. దాని ద్వారా హీరింగ్ మ్యూజిక్ అంటారు దాన్ని. అంటారు అది రోజు క్యాసెట్స్ యూట్యూబ్లో ఉంటాయి. మన స్పాటిఫై లాంటి ఫ్రీ యాప్స్ లోపల కూడా మన అవైలబుల్ ఉంటుంది. మన యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. వాళ్ళ సిరీస్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ అన్ని చోట్ల. అవి రోజు రెగ్యులర్ వింటూ పోతే మానసిక 75% మానసిక రోగాలు తగ్గి మనకు ఆరోగ్యము బాగుపడుతుంది, ప్రశాంతత కలుగుతుంది. అంతేకాదు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఈ అవధూత దత్తాపీఠము మన భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో పట్ల కూడా క్రియాయోగాన్ని ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. క్రియాయోగా మెడిటేషన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు, డేట్స్ ఇచ్చినప్పుడు మనం వెళ్ళి మనం మెడిటేషన్
నేర్చుకోవచ్చు, క్రియాయోగాన్ని ట్రైనింగ్ తీసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. అక్కడ వాళ్ళ శాఖలో లోపల అక్కడ మైసూర్ వెళ్తే కూడా ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు టిఫిన్, టీ, లంచ్, రాత్రి డిన్నర్ అన్నీ ఫ్రీ. మన దేశంలో కంటే విదేశాల్లోని ఫారినర్స్ నుంచి వచ్చేటువంటి భక్తులు ఎక్కువ కాబట్టి ఫారినర్స్ వాళ్ళు ఆ వేసే కానుకలు, వాళ్ళు ఏమైతే కానుకలు వేస్తారో, యజ్ఞంలో ఏమైతే స్పాన్సరింగ్ చేస్తారో అవన్నీ డబ్బులన్నీ కూడా ఫ్రీ భోజనానికి, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెడతా అంటారు అనమాట. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టి ఆ సర్వీస్ చేస్తున్నారు. అంతేకాకుండా స్వామీజీ వాళ్ళవి స్కూల్స్ ఫ్రీ స్కూల్స్ నడుస్తాయి. పెద్దవాళ్ళ కోసము స్కూల్స్, ఆర్ఫనేజ్ సెంటర్స్ ఉన్నాయి. అనాథాశ్రమాలు హైదరాబాద్లో కూడా వాళ్ళ పెద్ద ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నది, వాళ్ళు నడిపించే ఓల్డ్ ఏజ్. ఇక్కడ మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా మొత్తం భోజనము, షెల్టరు, మెడికల్స్ అన్నీ ఫ్రీ అనమాట. వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ అంత్యక్రియల వరకు మొత్తము మన దత్తపీఠమే స్పాన్సర్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మానవ సేవ. అంతేకాదు మైసూర్ లోపల ప్రపంచంలో అన్ని రకాల పక్షులకు బర్డ్ శాంక్చురీ ఉన్నది. అరుదైన నశించిపోతున్న పక్షి జాతులను కాపాడి ఆ పక్షులను జనాభాను పెంచడానికి కోసము దత్తపీఠం పట్ల పెద్ద బర్డ్ శాంక్చురీ ఉన్నది. దానిలో 24 hours షిఫ్ట్ ప్రకారంగా డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు. వాటికి వైటమిన్స్, ఈ సిరంజులతో వాటికి నీళ్ళ లోపల వాటికి వైటమిన్స్, వాటి మెడికల్ కేరు, వాటికి మంచి ఆహారము చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. 5 star ఫెసిలిటీస్ ఉంటాయి వాటికి ఏసీలు అన్నీ ఉంటాయి అనమాట. అంటే కొన్ని స్విట్జర్లాండ్, ఫారెన్ నుంచి వచ్చినటువంటి పక్షులు ఉన్నాయి, వాటికి చల్లదనం కావాలి, వాటికి ఈ వేడి సరిపోదు, అంతే వాటికి ఏసీ నడుతూ ఉంటుంది. వాటికి ఆ చెట్లు మీద ఉంటాయి, కానీ వాటి పక్కన ఏసీ మిషన్స్ నడుతూ ఉంటాయి. అంటే వాటికి కావాల్సిన వాతావరణాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎప్పటికీ. క్వైట్ ఎక్స్పెన్సివ్, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ దట్ బర్డ్ శాంక్చురీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మైసూర్. సో చెప్పడానికి ఏముంది, సూర్యుడి గురించి నాలాంటి వాడు ఏం చెప్పగలడు? శ్రీ స్వామీజీ సూర్యుడి గురించి ఒక చిన్న దీపాన్ని కూడా కానీ నేను ఏమీ చెప్పలేను. శ్రీ స్వామీజీ శిష్యుడిని, భక్తుడిని నేను అని చెప్పుకోవడానికి మాత్రం చాలా సంతోషం నాకు. ఆ శ్రీ స్వామీజీని దర్శించుకొని వారి నుంచి ఉపదేశాన్ని క్రియాగా నేర్చుకోవడం కానీ, ఉపదేశం పొందడం కానీ, వారి మంచి మాటలు వినడం కానీ, వారి మ్యూజిక్ వినడం కానీ, వారి ఆశ్రమంకి వెళ్ళి అక్కడ అన్నం ప్రసాదాన్ని తినడం కూడా మనకు మహాభాగ్యమే. కాబట్టి ఎవరైతే ఇంతవరకు గురువు నిర్ణయించుకోలేదో, ఎవరైతే గురువు దగ్గర స్వీకరించలేదో, మీ వీలైన మేరకు మీరు స్వామి దర్శనాన్ని చేసుకోవచ్చు. మైసూరు వెళ్ళొచ్చు, ఆంధ్రప్రదేశ్కు, హైదరాబాద్కు. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్కి వస్తూనే ఉంటారు. సంవత్సరంలో 2 సార్లు హైదరాబాద్కి వస్తూనే ఉంటారు. కాబట్టి వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ అయితేనే ఉంటాయి, యాడ్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని తెలుసుకొని గురువుని స్వీకరించండి, మీ జీవితాలను బాగు చేసుకోండి. అది ఫిజికల్ లైఫ్ బాగుపడుతుంది, చివరికి ఈ బర్త్ అండ్ డెత్ అనే సైకిల్ నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.